పంపిస్తానని కేటీఆర్ హెచ్చరించారు. రైట్ భరత్, ఏంటి అసలు ఫోన్ ట్యాంపింగ్ కేసును సిట్ నుంచి సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇది ఎటువైపు వెళ్లే అవకాశం? సో ఇప్పుడు కాదు, బండి సంజయ్ 2021 ఆ సమయం నుంచి కూడా ఆరోపణ చేస్తున్నారు తన ఫోన్ ట్యాప్ అవుతుందని. ఇప్పుడు చాలా రోజుల క్రితమే సిట్ నోటీస్ ఇచ్చింది, జూలై 28నే అటెండ్ కావాలి, ఇవాళ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత చాలా అలిగేషన్ చేశారు ఆయన. కొత్త అలిగేషన్స్ ఏంటంటే, ఒకటి కేటీఆర్, సంతోష్, కేసీఆర్ తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి బీఆర్ఎస్ లో కూడా, ఇన్క్లూడింగ్ కవిత భర్త అనిల్, వాళ్ళిద్దరు ఫోన్స్ ట్యాప్ అయ్యి అన్నారు. ఇంకోటి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని బాంబు పేల్చారు బండి సంజయ్. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు. ప్లస్ ఆ మాట అన్నారు, వాయు వరుసలు కేసీఆర్ కు కూతురు అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చాలా తీవ్రమైన ఆరోపణ బండి సంజయ్ చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నిటి కూడా ప్రవేశపెట్టాను. జడ్జెస్ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా ఈ తనకు సంబంధించి కేసు విచారిస్తున్న జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా నేను ఇచ్చాను, ప్రొవైడ్ చేశానని ఆయన చెప్పారు. దాని మీద కొద్దిసేపటి క్రితం కేటీఆర్ స్పందించారు. 48 గంటల్లోగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే లీగల్ నోటీస్ ఇస్తాను, పంపుతున్నాను అని చెప్పారు. లేకుంటే బండి సంజయ్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. 1% కూడా నిజం లేదు ఫోన్ ట్యాపింగ్ మీద బండి సంజయ్ చేసిన ఆరోపణలో. ఉంటే గనక నిరూపించాలని సవాల్ చేశారు. దాదాపు 4500 మంది ఫోన్స్ ట్యాప్ అయినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే బండి సంజయ్ వాళ్ళ ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పింది అదే, ఏంటంటే ఇన్ని ఫోన్స్ ట్యాప్ అయినాయి అని దాన్ని ఆరోపించారు. కేటీఆర్ మాత్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో బండి సంజయ్కి అవగాహన లేదంటూ ఆయన ఆరోపించారు. సో మొత్తానికి ఒక విధంగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బండి సంజయ్ మాట్లాడడం, దాని మీద కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం, లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పడం, దీంతో మరొకసారి ఒక విధంగా చెప్పాలంటే అయింది. సిబిఐ అంటే సిబిఐకి ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి సిబిఐకి ఎందుకు ఇస్తారు? ఆయన తన చేతిలో అసరం పెట్టుకోవాలనుకుంటారు. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా